దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి చదివే దేవుడు ప్రేమించి మరి మన మందిరానికి 10,000 రూపాయలు కానుక పంపించారండి. ఆ 10,000 రూపాయలు కానుకతోని మరి మనకి ఈ యొక్క సామాన్లను పెట్టుకోవడానికి మనకి తెలిసిపోతున్నాయి కాబట్టి దానికి రేకు చెట్ల అనేది దింపాలని ఆశ కలిగింది. ఆ యొక్క చెట్ట వేయడానికి మరి దేవుడు బిడ్డను ప్రేమించి మరి డబ్బులు పంపించారు. కుటుంబాన్ని ఆ కుటుంబం కోసం దొరుకుతున్న భార్య బిడ్డల కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. మార్వపూడి దైవరాజు గారు రాణి గారికి ఇచ్చిన 2 బిడ్డలు. మరి రాణి గారు అనుకున్నారంట, ఎందుకు అనుకున్నాను అనుకుంటుందే మాకు 15,000 డబ్బులు పడితే 3,000 రూపాయలు దేవుడికి ఏం చేస్తారనుకున్నాను. సహోదరి గొప్ప నిర్ణయం తీసుకొని పడకపోయినా కూడా 3,000 దేవునికి పాటించింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 15,000 పెడితే 3,000 ఎంత 30,000కి ఎంతండి? 3,000 26,000 పడ్డాయి. 400 దేవుడికి ఏం చేసిన బిడ్డ ఇచ్చింది. ఆ బిడ్డని ఆ కుటుంబాన్ని దేవుడు దీవించిన కదా అన్న రీతిలో అనుకున్నారు. ఆ బిడ్డ దేవుని మందిరంలో సమర్పించుకున్నాను. నాకు డబ్బులు పడితే దేవుని మందిరానికి నేను దర్శన భాగం నేర్చుకుంటానని ఆ సహోదరు అనుకుంది. కాబట్టి ఆ సహోదరి ఆశ దేవుడు తీర్చాడు. ఆ కుటుంబం కోసం, బిడ్డల కోసం, అందరి కోసం మరి మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ పిప్పలపల్లి చిన్నారి గారు మరి మన మధ్యలో లేరు, మరి దళదేశం గారు, మరి చెల్లి నాగమణి ఆ చెల్లి గారు దూరదేశం గారండి అని మరి పాటించి మరి ప్రార్థన చేయమన్నారు. మరి వీటి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగా మార్పు ధనలక్ష్మి పని నిమిత్తం డబ్బులు ఆ యొక్క పని చేసే డబ్బుల్లో మరి దేవునికి మరి 500 రూపాయలు కానుకిచ్చి మరి కుటుంబం కోసం, మరి చికిత్స కోసం మరి ప్రార్థన చేయమని మరి సహోదరు కోరారు. ఆ కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే సరే దయమని గారు కొబ్బరికాయ డబ్బులు అయ్యి పని చేసిన డబ్బుల్లో కూడా
మరి బాండ్ చేసుకున్నారండి. ఆ కుటుంబం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఆ గురిసే పద్మ గారు సత్యవతిగా చెప్పారు కదా, 7 ప్రార్థనలో కోరారు. ఇది అయిపోయిన తర్వాత మా పిల్లల చదువుల కోసం, అలాగే మరి బ్యాంకులో ఉన్న గోల్డ్ దానికోసం కొన్ని సమస్యలు ఉన్నారని ఫోన్ చేశారు. నాకు కూడా 7 ప్రార్థన చేయమన్నారు. ఇంకా వచ్చేస్తానని చెప్పేదాన్ని ఇంకొక నెల అంతా అయితే ఇక్కడ ఉంటుంది వచ్చేసి కుటుంబం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి పూర్తిగా మంగగారు నిజంగా సాక్ష్యం, మరి చక్కటి సాక్ష్యం మనం దేవుడు ఆ బిడ్డని ఆ కాళ్ళు లెగలేనన్నప్పుడు కూడా ఆ బిడ్డ ఏమంటుందండి, దేవుడిని ఆధారపడ్డదండి. అయ్యో నాకు కాళ్ళు లాగట్లేదు, డాక్టర్ పరిగెత్తుకోవాలనుకోలేదు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుంది. తెల్లవారు నేను సాక్ష్యము చెప్పుకుంటాను అనుకున్నాను. అటు రీతిగా దేవుడు ఆ బిడ్డని ఇది మందిరాన్ని నడిపించారు. మన కుటుంబంలో ఎందుకు మరి కష్ట సాధిస్తున్నారు మరి తెలియదు కానీ మరి మన కరెంట్ వైర్లు కోసేసి మరి ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు కానీ మరి దేవుడు తప్పకుండా వాళ్ళని మరి గుర్తుకోడు. ఎందుకంటే మరి ఒంటరిగా ఉంటున్న బిడ్డల్ని మరి అక్కడ పనులు చేయడం కూడా మంచిది కాదు. కాబట్టి ఆ కుటుంబం కాపుదల కోసం, ఆ కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే రకం గారు కూడా పండుగలు అయ్యి మరి పాలు తీసుకున్నారు. మరి ఆ కుటుంబం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఎద్దడ స్వాతి తండ్రి గారు మరి క్షేమంగా గత దేశాల నుంచి మరి మా మధ్యకి మరి వచ్చారు. అలాగే పెట్టి కూడా ఆ 7 ప్రార్థన కోరారు. ఆ 7 ప్రార్థన అయిన తర్వాత వాళ్ళందరికీ మరి ప్రార్థన చేద్దాం. అలాగే మరి డబ్బులు కూడా పిల్లలకి డబ్బులు కూడా పడ్డాయి. మరి వాళ్ళకి వేసుకుంటానన్నారు. ఆ బిడ్డలు మరి వాళ్ళకి వేసుకున్నారు. మరి ఆ కుటుంబం కోసం నాన్నగారు అక్కడ ఊరెళ్ళారు. ఆ క్షేమంగా మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అలా బాబు మరి గారు ఆ బిడ్డలు కూడా మరి ఆ యొక్క డబ్బులు పండి ఆ సోదరు కూడా మరి దేవుని మందిరానికి మరి పాలు తీసుకుని పిల్లల ప్రార్థించమన్నారు. ఆ కుటుంబం కోసం బిడ్డల కోసం ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని నేను మరి వేడుకుంటూ ఉన్నాను. అలా మారినప్పుడు స్వామి గారు మీరు జరిగిన బిడ్డలు బట్టి అలాగే వాళ్ళు కూడా బిడ్డలకి డబ్బులు పండియండి. వాళ్ళు కూడా దేవునికి పాలకి ఇచ్చారు. మళ్ళీ ఆ బిడ్డ చదువులో కూడా దేవుని సహాయం చేసేలా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఆ కుందేడు ముత్యాల గారు కుమార్తె మరి మొన్న ఈ రోజుని మరి ఆపరేషన్ చేసి కుమార్తెకి చక్కటి ఆడబిడ్డని తీశారండి. మరి మన స్వామి వెళ్ళి చూసి ప్రార్థన చేసేస్తే మరి చక్కటి కుమార్తెను దేవుడు మరి దయచేశాడు. ఇంకా రాలేదేమో, 2 దినాలు వస్తారేమో. ఆ బిడ్డ కోసం కుటుంబం కోసం కూడా మరి ప్రార్థన చేయవలసిందిగా